3 వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ ఎరక్కొట్టాడు. ఏకంగా 13 ఫోర్లు, 3 సిక్సులతో ఇక దుమ్ము రేపేశాడు. 121 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అజేయమైన సెంచరీతో చెలరేగగా ఇక విరాట్ కోహ్లీ కూడా మంచిగా హాఫ్ సెంచరీతో దుమ్ము దులిపేశాడు. ఇక దాంతో మ్యాచ్ 9 వికెట్ల తేడాతో భారత్ గెలిచేగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డునైతే మాత్రం ఇక రోహిత్ శర్మను వరించింది. ఇక ఆ తర్వాత బ్రాడ్కాస్టింగ్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నాకు ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఎప్పుడూ ఇష్టమే. సిడ్నీ వేదికగా ఆడడం చాలా సంతోషంగా ఉంది. నా తొలి ఆసీస్ పర్యటన 2008 నుంచి మధు జ్ఞాపకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఈ పర్యటన కూడా నాకు చాలా సరదాగా గడిచింది. మేం మళ్ళీ క్రికెటర్లుగా ఆసీస్ వస్తామో లేదో నాకు తెలీదు. కానీ నేను ఈ గడ్డపై ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. గత 15 ఏళ్లలో మేము సాధించిన ఘనతల కంటే క్రికెట్ ఆడడాన్నే నేను ఎక్కువగా ఆస్వాదించాను. ఇక ఆసీస్ గడ్డపై ఆడటం నాకు ఎప్పుడూ ఒక స్పెషల్ మూమెంట్. విరాట్ కోహ్లీకి కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. అయితే విరాట్ కోహ్లీతో ఆడటం అనేది ఒక రకంగా చెప్పాలంటే మంచి మజా వస్తుంది. ఎనర్జీ పాసింగ్ అన్నట్టుగానే తనతో గేమ్ ఉంటుంది. ఆస్ట్రేలియాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇంతకన్నా ఇప్పుడు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఆట అంతా కూడా నేను మనస్ఫూర్తిగా ఆస్వాదించాను. గెలుపు ఓటముల్ని కాసేపు పక్కన పెడితే ప్రతీదీ కూడా ఒక స్పెషల్‌గానే అనిపిస్తుంది అంటూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. ఎందుకనంటే నిజం చెప్పాలి అంటే ప్రతి ఆటగాడికి ఆసీస్‌తో గెలవడం అన్నా, లేదా ఆసీస్ పైన ఒక రికార్డ్ చేయాలి అన్నా కూడా గొప్ప విషయం. ఎందుకంటే క్రికెట్‌లో ఆసీస్ కానీ, ఇంగ్లాండ్ కానీ, న్యూజిలాండ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా నిష్ణాతులని చెప్పుకోవాలి. వాళ్ళ ఆటగాళ్ళ ముందు మన భారత ఆటగాళ్ళు నిరూపించుకున్నారంటే అది గొప్ప విషయం. అలాంటిది 15 ఏళ్లుగా రోహిత్ కానీ, కోహ్లీ కానీ ఎన్నో గొప్ప గొప్ప రికార్డులను, ఎంతో గొప్ప గొప్ప అవార్డులను ఇంకా చెప్పాలంటే ఎంతో గొప్పతనాన్ని సాధించారు. సో, అలాంటి ఒక ఎమోషన్‌నే ఈరోజు రోహిత్ శర్మ బయటపెట్టాడు.